హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నట్టు రెండో కోణం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మారెడ్డి, జన చైతన్య వేదిక అధ్యక్షులు. నమస్తే. ఈవేళ అంబటి రాంబాబు గారు అరెస్టు ఉదంతం చూసాం. ఆయన బయటకు వచ్చారు, అన్యాయమైనటువంటి విధంగా వేధిస్తున్నారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొస్తున్నారు. అలాగే వైసీపీ నాయకులందరూ కూడా అదే రైజ్ చేస్తున్నారు. ఈయన తప్పు చేయబట్టినే శిక్షిస్తున్నారు, తప్పు చేయకుండా జైలుకి ఎందుకు వెళ్తాడు, తప్పు చేశాడు కాబట్టినే జైలుకి పంపించామన్నటువంటిది అధికార పక్షం అంటుంది. ఎలా చూడాలి అంటే గత 20 నెలలుగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధ పాలన లేదు, రాజ్యాంగబద్ధ పాలన లేదు, రెడ్ బుక్ పాలన కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా అంబటి రాంబాబు, మన విజయవాడ జోగి రమేష్, ఈ రెండు ఉదంతాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ రోజు ఆ సంఘటన చూస్తున్న ప్రేక్షకులకు కానీ, యాక్టివిస్టులకు కానీ, ప్రజా సంఘాలకు కానీ అందరికీ అర్థమవుతా ఉంది. లడ్డు వ్యవహారంలో ప్రభుత్వమే ఒక పద్ధతి ప్రకారం పెద్ద పెద్ద బ్యానర్లు తయారు చేసి రాష్ట్రంలోని అనేక కోడలలో పెట్టి ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ జరగటానికి, ముఖ్యంగా కొవ్వు ఇట్లాంటి పదార్థాలను కలవటానికి ఈ జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళంతా భాగస్తులు అని చెప్పిన వాళ్ళ ఫోటోలు పెట్టి ఏర్పాటు చేశారు. కింద ఏ సంస్థ ఏర్పాటు చేసింది, ఆ సంస్థ పేరు కానీ, ఆ పార్టీ పేరు కానీ, వ్యక్తుల పేరు కానీ ఏమీ పెట్టలేదు. ఇవి కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేగా ఉండయి, వీటిని తీసేయండి అని చెప్పని అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ దగ్గరికి వచ్చి ప్రకటించాడు. మీరు తీసేయకపోతే నేనే తీసేస్తానని చెప్పాడు. అందులో తప్పు ఎక్కడా కనపట్టలేదు. అదొక ప్రజాభిప్రాయం. ప్రజలు వాళ్ళ నేతల యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నప్పుడు బహిరంగ చెప్పి చేస్తున్న పని. అది తీసేయడానికి వెళ్ళినప్పుడు విపరీతంగా అతన్ని తిట్టడం, వెంటబట్టడం, కర్రలు పట్టుకొని కూర్చోవటం, ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఆ మాటల సందర్భంగా మాటకు మాట అంటూ ఆ కారులో 1-2 పదాలు కొంచెం చెప్పడానికి వీల్లేని అసభ్య పదాలు వాడిన మాట వాస్తవం. వాడిన తర్వాత అతను అర్థం చేసుకొని, నేను ఆ సందర్భంలో కూడా అలా వాడకూడదు అనుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో స్పష్టంగా నేను అలా అని ఉండకూడదు, అలా అనటం తప్పని చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున జనం గుమిగూడి కార్లు ధ్వంసం చేసి, ఇళ్ల మీద దాడులు చేసి, ముఖ్యంగా మహిళలు, ఆమె ఇప్పుడు గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంది, పెద్దగా బూతు పదాలు మాట్లాడుతూ ప్రజల ముందు రోడ్ల పైన అరుచుకుంటూ వస్తున్న పరిస్థితి. ఇంటి మీద దాడి చేసి దాదాపు దొరికితే అక్కడ ఎవరు రక్షణ లేకపోతే చంపేద్దామనే స్థాయికి ఆ దాడి వెళ్ళింది. దాడి చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇచ్చారు. నేను తప్పు మాట్లాడాను, తప్పని తెలియజేసిన అతనేమో జైల్లో పెట్టారు. ఇంతకన్నా అంటే బాధితుడు నిందితుడిగా మారి జైలుకి వెళ్ళాడు, నిందితులు స్టేషన్ బెయిల్ పొంది హాయిగా తప్పు కాదు, ఇంకొకసారి ఇలా అంటే మళ్ళా కొడతాము, ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ తీసుకొచ్చి కొడతాము అని బహిరంగ చెప్పే స్థితికి వచ్చేసింది. ఇది చాలా ఘోరం అనుకుంటూ ఉంటే మరుసటి రోజు జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయటం, ఎప్పుడో ఏదో అన్నాడని చెప్పని. అంటే ఒక తిట్టు తిడితే ఆ తిట్టికి అవసరమైతే ఎదురు తిరుగు, లేకపోతే కేసు పెట్టు, లేకపోతే రికార్డ్ చేసి ప్రజల ముందు పెట్టు, అంతేగాని దానికి పరిష్కారం ఇళ్ళ మీద దాడులు చేయటం కాదు. ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో కూడా ఇల్లు అనేది ఒక భద్రతకి చిహ్నం, ఒక గౌరవానికి చిహ్నం. ఇంటిపై దాడి చేయటం అనేది చాలా పెద్ద నేరంగా, పెద్ద తప్పుగా భావించే వాతావరణం. సమాజం తప్పుగా భావిస్తుంది, చట్టం కూడా తప్పుగా భావిస్తుంది. కానీ అక్కడ మాత్రం దానికి భిన్నంగా పోలీసులు వ్యవహరించారు. 2 చోట్ల కూడా పోలీసులు వచ్చారు, ప్రేక్షక పాత్ర పోషించారు. గుంటూరులో అయితే పోలీసులు దాడి చేస్తున్న వాళ్ళకి రక్షణగా నిలబడ్డారు. చివరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లేదాకా పోలీసులు అక్కడే ఉండి ఆ విధ్వంసకాన్ని కొనసాగించారు. ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు, చాలా ఘోరంగా భావిస్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందు ఇలాంటి బూత్ కూడా కాదు, క్యాజువల్గా పబ్లిక్ మాట్లాడుకునే పదం వాడారో మాదచ్చదనినో, లేకపోతే
వాడుకోవన్ను ఇట్లాంటి పదం వాడినందుకే తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేశారు, గన్నవరం కార్యాలయం మీద దాడి చేశారు. అలాంటి విధ్వంసం అప్పుడు సమాధానం చెప్పలేకపోయాం, ఇప్పుడు సమాధానం చెప్తున్నాం. ఇంకొకసారి మాట్లాడడానికి వణుకు పుట్టాలి అన్నటువంటిది ప్రధానంగా చెప్తున్నాం. అంటే గత ప్రభుత్వ కాలంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడం తప్పే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం తప్పే, మమ్మల్ని ఇలా తిట్టాడు కాబట్టి కార్యకర్తలకి బీపీ వచ్చి దాడి చేశారని దాన్ని సపోర్ట్ చేసుకోవటం అది కూడా చాలా ఘోరమైన తప్పు. ఆ తప్పులు అనేకం చేశాడు కాబట్టి ప్రజలు గమనించి 11 సీట్లకు పరిమితం చేశారు. ఆ తప్పులు నువ్వు చేయకూడదని కదా నీకు అధికారం ఇచ్చింది. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి అదే తప్పులు నేను కూడా చేస్తాను, అంతకన్నా ఎక్కువ చేస్తాను అని వీరు ఇప్పుడు ప్రకటించడం, దానికి ప్రతిస్పందనగా మేము రేపు అధికారంలోకి వస్తే వీళ్ళకి వడ్డీతో సహా చెల్లిస్తాం, మేము డిజిటల్ డైరీ స్టార్ట్ చేసాం, అన్ని లెక్కలు రాసుకుంటున్నాం అని మళ్ళీ వీళ్ళు చెప్పటం. ఈ రెండు కూడా రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద ప్రజలు అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజాస్వామ్యంగా ముందుకెళ్లే వాతావరణానికి భిన్నంగా రెండు కూటములు లేక రెండు శత్రువర్గాలు ఢీకొనే పరిస్థితి, ఆ ఢీకొనటంలో సామాన్య ప్రజలు పేదలు నలిగిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరొక ప్రధానమైన అంశం, వాళ్ళ శాసన మండలిలో వీళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు. వీళ్ళు రైజ్ చేసినటువంటిది వాళ్ళ ఈ అధికారికంగా బడ్జెట్ చర్చలు జరిగిన సందర్భంలో ఇదివరకు 14.5 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారని చెప్పి ఇప్పుడు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్ల రూపాయలు అనేటటువంటి పాయింట్ రావడం. ఆ రోజున ఒక్కళ్ళు కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పురంధేశ్వరి 14.5 లక్షల కోట్లు అన్నారు. మొన్న బడ్జెట్లో చూపెట్టినప్పుడు ఓవరాల్గా 7.5 లక్షల కోట్ల రూపాయల వరకు చూపెట్టారు ఈ ఇయర్తో కలిపి లెక్కేసేసుకుని. ఈ తప్పు ఇది తప్ప, లేకపోతే బడ్జెట్లో చెప్పకుండా కూడా అప్పులు ఏమన్నా ఉంటాయా? అంటే ఈ అప్పులు చేయటం అనేది కొత్త కొత్త మార్గాలు ఎన్నుకున్నారు. బడ్జెట్తో సంబంధం లేకుండా, ఆర్బీఐతో సంబంధం లేకుండా, కాగ్తో సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రకరకాల అప్పులు చేస్తున్న పరిస్థితి. కార్పొరేషన్స్ ద్వారా అప్పులు చేయటం, ఆ కార్పొరేషన్ అప్పులకి అసెంబ్లీ కానీ బడ్జెట్ కానీ సంబంధం లేకుండా చేస్తున్న అప్పులు. అట్నే కొన్ని అప్పులు తీర్చకుండా కొనసాగుతూ ఉంటాం. ఉదాహరణకు మన రాష్ట్రంలో ఇప్పుడు 85,000 కోట్ల అప్పు ప్రజలకి, ఉద్యోగస్తులకి, కాంట్రాక్టర్లకి, వీళ్ళందరికీ పెండింగ్ ఉన్నాయి. ఇది కూడా అప్పే, ఏదో ఒక రోజు తీర్చాల్సిందే, దాన్ని కూడా అప్పు కిందే పెట్టుకోవాలి. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన, అంటే మన జిఎస్డిపిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.5% వరకు అప్పు చేయొచ్చు. ఆ పరిధిలో అప్పు చేసేవన్నీ ఇప్పుడు 7.5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు అంటున్న ఆ పరిధిలోకి వచ్చేవి అవి. ఇవి కాకుండా నేరుగా కార్పొరేషన్ల ద్వారా అప్పు చేయటం, కొన్ని అప్పులు చేయడానికే కార్పొరేషన్ ఏర్పాటు చేయటం. ఇప్పుడు ఎక్సైజు మధ్య మీద వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పులు చేయటం, ఇలా రకరకాల అప్పులు చేశారు. అది గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేస్తుంది, రాను రాను ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది. రేపు ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్లో 1,00,000 కోట్లు అప్పు చేస్తామని ప్రకటించారు. 1,00,000 కోట్లు అప్పు చేస్తాం, అప్పు చేసిన దాన్ని ఆదాయంగా చూపించి ఆ ఆదాయాన్ని ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఇలా అప్పులు పెరిగే కొంది ఏమవుతుందంటే అప్పులు ఊబి అంటాం, ఇంగ్లీష్లో డెట్ ట్రాప్ అంటాం. అంటే అప్పులు తీర్చడానికి అప్పులు చేయటం. ఒక ఆయన దగ్గర 5,000 రూపాయలు తీసుకుంటాడు, అతను గట్టిగా ఆడితే ఇంకో ఆయన దగ్గర 10,000 తీసుకొని ఈయన అప్పు తీరుస్తాడు. ఈ 10,000 ఆయన గట్టిగా ఆడితే ఇంకో ఆయన దగ్గర 20,000 తీసుకొని అప్పులు తీరుస్తాడు. సో అప్పులు తీర్చడానికి అప్పులు చేసే పరిస్థితికి వచ్చేసాం. దాదాపు నెలకు 6,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద వడ్డీని, అసలుని తీర్చడానికి ఖర్చు పెడతా ఉంది. ఈ అప్పు సంఖ్య పెరుగుతూ ఉందనుకోండి, పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా వడ్డీ భారం ఎక్కువ పెరుగుద్ది, మనకు వచ్చే బడ్జెట్లో ఎక్కువ భాగం ఈ అప్పులు తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మన రాష్ట్ర ఆదాయం 85,000 కోట్లు మాత్రమే. అది ఇప్పుడు 1,25,000 కోట్లు వస్తుందని చూపిస్తున్నారు ఈ బడ్జెట్లో. ఎక్కడి నుంచి వస్తుంది? ఒకేసారి 40,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో ఎక్కడి నుంచి పెరుగుద్ది? మన వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయా? పారిశ్రామిక రంగం అభివృద్ధి అవుతుందా? సేవా రంగం అభివృద్ధి అవుతుందా? లేక అమరావతి లాంటి ఒక మహానగరం సృష్టించబడి హైదరాబాద్తో పోటీపడి సంపాదిస్తుందా? ఏమీ లేవు. కానీ ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఏదో చేయబోతున్నాడని చూపించడానికి 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కానీ అవి మళ్ళీ వాస్తవంగా ఎంత ఖర్చు పెడుతున్నారని పరిశీలిస్తే చాలా తగ్గిపోతాయి. కారణం లేని ఆదాయాన్ని ఉన్నట్టుగా చూపించి
బడ్జెట్ రూపొందించడం. అట్నే ఖర్చు పెట్టకుండా ఉండే వాటిని ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్తున్నవి. ఉదాహరణకు నీటిపారుదల ప్రాజెక్టులో ఏదో 20,000 కోట్లు ఖర్చు పెడతామంటే అందులో 10,000 కోట్లే ఖర్చు పెడతారు. ఇట్లా రకరకాలుగా అవాస్తవాలతో బడ్జెట్ రూపొందించి ప్రజలను మభ్యపెడుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒకవైపున ప్రభుత్వం చెప్తున్నదైతే ఇంతకు ముందు అస్థిర విధ్వంస ఆర్థిక వ్యవస్థ, దాన్ని ఇప్పుడు మేము గాడిని పెట్టాం. ఆ గాడిని పెట్టడం వలన ఇవాళ రోజున టైంకి జీతాలు ఇస్తున్నాం, టైంకి పెన్షన్లు ఇస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఇదే కొనసాగితే, ఈ జగన్ చేసిన విధ్వంసం కారణంగా ఇంకో 15 ఏళ్ళు ఇట్లాగే కొనసాగితే కానీ అతను చేసిన విధ్వంసపు ఇంపాక్ట్ 15 ఏళ్ళు ఉంటుంది అని చెప్తున్నారు. అంటే జగన్ టైంలో ఈ తిట్లు, ఘర్షణలు, ఆఫీసుల మీద దాడులు చేయటం ఇలాంటి అరాచకం కొనసాగింది. దాంతోపాటు డైరెక్ట్ బెనిఫిట్ నగదు బదిలీ పథకం ద్వారా కోట్ల మంది ప్రజలకి ప్రతి నెల ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులను వాళ్ళు ఇంట్లో బీరువాలో పెట్టుకోవటం లేదు, బంగారం కొనుక్కోవటం లేదు. ఆ డబ్బుని ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టే క్రమంలో విపరీతంగా వస్తువులకు డిమాండ్ సృష్టించబడుతుంది. వస్తువులకు డిమాండ్ ఎప్పుడైతే సృష్టించబడుతుందో ఆయా వర్గాల యొక్క ఆదాయాలు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుద్ది, మళ్ళీ కొత్త ఉద్యోగాలు వస్తాయి. అట్లా సమాజం ముందుకు పోవటానికి ఉపయోగపడింది. దాన్ని మనం విధ్వంసం అనలేము. దాన్ని మనం సోమాలియాతోనో శ్రీలంకతోనో పోల్చలేము. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి అది ఉపయోగపడింది. ఈరోజు చాలామంది పేదల్లో ఈ 20 నెలల్లోనే ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే ఆ కొనుగోలు శక్తి పెరిగిన కొనుగోలు శక్తిని నిలబెట్టుకోవడానికి కావాల్సిన ఆదాయాలు వాళ్ళకి ఉండటం లేదు. అటు పరిశ్రమ రంగంలో ఏం చెప్తున్నాం మనం, 16 లక్షల కోట్లు తెస్తున్నాం, 20 లక్షల కోట్లు తెస్తున్నాం, తెచ్చామని కాదు, తెస్తున్నాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఇలాంటి పదాలతో కొనసాగుతూ ఉంది. వాస్తవంగా ఎన్ని వచ్చాయి? 2014 నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు ప్రకటించిన అన్ని లెక్క ఇస్తే 1,00,00,000 కోట్ల రూపాయలు వచ్చినాయి అనుకోవాలి. కానీ వాస్తవంగా ఎన్ని వచ్చినాయి, ఎన్ని నిలబడినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఇప్పుడు గూగుల్ లాంటి డేటా సెంటర్ చూస్తే అది అందరికీ చెప్పేది గూగుల్ డేటా సెంటర్, కానీ అది అదానీ డేటా సెంటర్. అదానీ డేటా సెంటర్కి 22,000 కోట్ల రూపాయలు విలువ చేసే రాయితీలు ప్రకటిస్తే వచ్చే ఉద్యోగాలు 100-200 ఉంటాయి. ఆ 100-200లో సగం ఉద్యోగాలు సెక్యూరిటీ ఉద్యోగాలు, మిగిలిన సగం ఉద్యోగాలు చాలా హైలీ క్వాలిఫైడ్ ఉన్న మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు. మన వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు వచ్చే అవకాశమే లేదు. కానీ అంత విపరీతంగా మనం ఖర్చు పెడుతున్నాం, వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. ఒక వైజాగ్లోనే దాదాపు 20,000 నుంచి 30,000 కోట్ల విలువ చేసే భూములు దానదత్తం చేస్తున్నాం. కానీ వచ్చే ఉద్యోగాలన్నీ ఎన్ని వస్తున్నాయి అనేది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కాబట్టి ఈ గత 20 నెలల్లో పేదలు ఉద్ధరణకి, పేదల అభివృద్ధికి, పేదల యొక్క కొనుగోలు శక్తి పెరగటానికి, పేదలకు ఉపాధి పెరగటానికి ఉపయోగపడే పనులు శూన్యం. దానికి బదులు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వర్గాలు, వాళ్ళు అభివృద్ధి కావడానికి కావాల్సిన రకరకాల ప్రాజెక్టులు, రకరకాలన్నీ ముందుకు వస్తూ ఉన్నాయి. ఒక అమరావతిలోనే ఖర్చు పెడుతున్న 50-60 కోట్ల రూపాయల్లో అన్ని డబ్బులు వాళ్ళకి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లు, అనుకూలంగా ఉన్న వాళ్ళకి కట్టుబెడుతున్నారు. కనీసం 20% నుంచి 30-40% దాకా అటు రాజకీయ లబ్ధి కానీ, అటు ఆర్థిక లబ్ధి కానీ పొందే వైపే ఉంటున్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న మైనింగ్ అంతా కూడా, రాష్ట్రంలో ఉన్న ఇసుక అంతా కూడా, ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న కార్యకర్తలకి, స్థానిక నేతలకి, బడా నేతలకి ఉపజెప్తున్న పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున అవినీతి అనేది గతంలో ఎప్పుడు జరగల. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా అవినీతి జరిగింది, కానీ అది కొంత కేంద్రీకృతంగా ఒక స్థాయిలో జరిగింది. కానీ ఎమ్మెల్యేలు ఈరోజు మద్యం షాపులో వాటాలు పొందుతున్నారు, ఇసుకలో వాటాలు పొందుతున్నారు, మైనింగ్లో వాటా పొందుతున్నారు. ప్రతి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తింటున్నారు. ఆ తింటం అనేది హక్కుగా భావిస్తున్నారు, తప్పుగా భావించట్లేదు. మేము ఇదిగో 30 కోట్లు ఖర్చు పెట్టాం, 40 కోట్లు ఖర్చు పెట్టాం, మా డబ్బు ఎక్కడి నుంచి రావాలి, రేపు మళ్ళీ ఎన్నికల్లో మేము పోటీ పడాలి కదా, మా శత్రువులు మేము ఎదుర్కోవాలంటే ఇంకా సంపాదించాలి. ఆ సంపాదించడం అనేది తప్పు అనే భావం నుంచి అది ఒక హక్కుగా భావించే పరిస్థితి స్థానిక ఎమ్మెల్యేలు కూడా వచ్చేసారు. ఇవి కాకుండా ఎక్కడన్నా రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నా అక్కడ వాటా అడుగుతున్నారు, ఎక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడితే వాటా అడుగుతున్నారు, అక్కడ ఎక్కడన్నా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లాంటివి వస్తే అక్కడ వాటా అడుగుతున్నారు. వాటా ఇస్తావా లేకపోతే ఆపేయమంటావా? లేకపోతే ఏదైనా కాంట్రాక్టర్లు, రైల్వే కాంట్రాక్టర్లు లేకపోతే ఇతర కాంట్రాక్టర్స్ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే వర్క్లను ఆపుతున్నారు. మాకు ఇవ్వాల్సిన వాటా మాకు ఇస్తే వర్క్ చేయండి అని.
ఇటీవల వీటితో పాటు రకరకాల ఆ, స్త్రీలను వేధించటం, ఆ, వాళ్ళని వెంటాడటం, అత్యాచారాలు, ఇవి కూడా చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఇంతకుముందు లేదు. ఎక్కడన్నా రహస్యంగా ఒకటి రెండు సందర్భాల్లో ఉంటే ఉండొచ్చు, కానీ ఒక హక్కుగా నేను అడుగుతున్నాను, నేను అడిగితే రావా అని అదిరించి బెదిరించి పోలీసు చేత ప్రోత్సహించి రకరకాలుగా చేస్తున్న పరిస్థితులు కూడా మన వార్తలు వస్తూ ఉన్నాయి. రైట్. అంటే ఈవేళ జరుగుతున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 ఏళ్ల పాప మీద అత్యాచారం, లేకపోతే ఇంకొక అత్యాచారాల ఘటనలు, ఇట్లాంటి వాటిట్లలో గతంలో అయితే ప్రభుత్వం వ్యవహారం వల్ల గంజాయి అవన్నీ పెరిగిపోయినాయి. వాటిని మేము దారికి తెచ్చేసాం. ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి ఎక్కడా లేదు, పండించట్లేదు. ఈ పక్కన ఒరిస్సా లాంటి దాని నుంచి వచ్చినా మేము పట్టేసుకుంటున్నాం. వ్యవస్థ దారికి వచ్చేసింది. నేరం గంజాయిది ఎవడన్నా చేస్తే కనుక వెంటనే పట్టుకుంటున్నాం, వాయించేస్తున్నాం. లాండ్ ఆర్డర్‌ని ఒక దారికి తెచ్చేసాం. ఇవన్నీ ఇదివరకు విధ్వంసపు నీడల నుంచి బయటికి తెస్తున్నాం అన్నది ప్రభుత్వం వాదిస్తుంది. వాస్తవంగా చూస్తే ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ఏబోబి అంటాం ఆ ఏరియా, కొండలు గుట్టలు అడవులు వీటితో ఉండే ప్రాంతం. ఆ కొండ భూమిలో, వ్యవసాయానికి ఉపయోగపడే భూమిలో 90% భూమి గంజాయి తయారు చేయడానికే ఉపయోగిస్తున్నారు. అది దానివల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళకి. ఇక్కడ మనం సిగరెట్ తయారు చేసి ఉపయోగించే పొగాకు ఉత్పత్తికి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలు ఎలా ప్రముఖంగా ఉత్పత్తి చేస్తున్నాయో అధికారికంగా చట్టబద్ధంగా, అక్కడ చట్ట విరుద్ధంగా పండిస్తున్నారు. దానికి లోకల్గా ఉన్న ఉగ్రవాదులు కానీ, లోకల్గా ఉన్న యంత్రాంగం కానీ, లోకల్గా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారంటే అందులోంచి ఆదాయం బాగా వస్తుంది. అక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంది. గుజరాత్కి, మహారాష్ట్రకి, ఆ స్థాయి అక్కడ కూడా వెళ్ళిపోతూ ఉంది. దీన్ని ఆపాలంటే పోలీస్ యంత్రాంగం పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ పోలీస్ యంత్రాంగానికి స్వేచ్ఛ లేదు. అంటే అనిత్ గారు చెప్తుంది అయితే మొత్తం వీళ్ళు రావడంతోనే టోటల్ క్లియర్ చేశారు. వాళ్ళు అక్కడంతా మామూలు వ్యవసాయం చేస్తున్నారు. అదే ఒరిస్సాలో జరుగుతున్నది తప్పించి ఇక్కడ ఏం లేదు. మొత్తం మీద ఉన్న భూమిలో ఒక 10% భూమి మాత్రమే, అది కూడా కొంచెం మైదాన ప్రాంతంలో, వీళ్ళకి అందుబాటులో ఉన్న ప్రాంతంలో కొంత ధ్వంసం చేసి దాన్ని అందరికీ ప్రచారం చేసి మొత్తం ధ్వంసం చేసామని చెప్పారు. కానీ లోతుకెళ్తే, ఇంకా లోపలికి వెళ్తే ఆ కొండలపైన, రకరకాల గుట్టలపైన విపరీతంగా పండిస్తున్నారు. ఇప్పటికీ పండిస్తున్నారు. అక్కడ ఉన్న యంత్రాంగం అందరికీ తెలుసు, అక్కడ ఉన్న పోలీసులకు తెలుసు. కానీ వాళ్ళు నెలవారీ మామూలు దక్కుతున్నాయి. అక్కడ నుంచి ఆ సరిహద్దు దాటి, ఆ బార్డర్ దాటి పంపిస్తే విపరీతంగా డబ్బులు వస్తున్నాయి. గంజాయి ఇప్పటికీ ప్రతి జిల్లాలో కొనసాగుతుంది. ప్రతి ముఖ్యమైన కాలేజీల్లో అది అమ్ముడుపోతూ ఉంది. డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు. నాటుసారా కొన్ని ప్లేసుల్లో, ఇప్పుడు మన గుంటూరు జిల్లాలోనే ఊరేది ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ టైంలో అక్కడ పోలీస్ స్టేషన్ అది పెట్టి, స్టువర్ట్పురం, దాని పక్కన ఇంకొక విలేజ్ ఉంది బేతంపూడి, ఇట్లా రకరకాల ప్లేసుల్లో ఉంది. అట్నే చిత్తూరు జిల్లాలో చీరాల దగ్గర శ్రీరామ్ నగర్ అని ఒకటి, ఇట్లా అనేక ప్రాంతాల్లో అదొక వృత్తిగా చేసుకుంటున్నారు నాటుసారా తయారు చేయటం. నేను ఆనాడు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒప్పించాం. ఏమని, మీకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తాము, ఇంతకన్నా గౌరవంగా జీవించే అవకాశం కల్పిస్తాము, మానుకోండి అంటే మానుకుంటామన్నారు. కానీ కల్పించలా, ఆ వైపు దృష్టి పెట్టలా. కాబట్టి వాళ్ళకి అదే ఆదాయంగా ఉంది. అది చాలా తేలికైన ఆదాయంగా ఉంది, ఎక్కువ ఆదాయంగా ఉంది, చేస్తూ ఉన్నారు. మామూలు మద్యం కన్నా 1/3 4 ఖరీదుకి ఇంకా ఎక్కువ కిక్ వచ్చేది, ఎక్కువ మత్తు ఇచ్చేది దొరుకుతూ ఉంది. సో నాటుసారా కొనసాగుతూ ఉంది, గంజాయి కొనసాగుతూ ఉంది, కల్తీ కళ్ళు కొనసాగుతూ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా నీకు 9 ఏళ్ళ పిల్లోడు, 7 ఏళ్ళ పిల్లడు ఇవన్నీ చూడరు. మత్తు వచ్చినప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తారు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పోతే కొంత మార్పు వస్తుంది, కానీ పోగొట్టడానికి ప్రయత్నం చేయటం. అడిక్షన్ సెంటర్స్ అని దాదాపు 12-13 గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాము. అప్పుడు ఇప్పటికీ 7-8 నెలల నుంచి అక్కడున్న స్టాఫ్కి, డాక్టర్లకి జీతాలు లేవు, మందులు లేవు. ఆ సెంటర్కి వెళ్ళి చూసిన ప్రజాప్రతినిధి లేదు, మంత్రి లేడు, ప్రచారం లేదు. ఈ 20 నెలల్లో మద్యం ఒక మత్తు, దానివల్ల ఈ నష్టాలు ఉన్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి, నేరాలు పెరుగుతాయి, హత్యలు పెరుగుతాయి, అత్యాచారాలు పెరుగుతాయి, యాక్సిడెంట్లు పెరుగుతాయి, భార్యాభర్తల మధ్య ఘర్షణ వస్తుంది, బాల కార్మిక వ్యవస్థ పెరుగుద్ది, బడిఈడి పిల్లలు బడిలో ఉండకుండా పనిలో ఉండే పరిస్థితి ఏర్పడుద్ది అని అనేక విషయాలు చెప్పొచ్చు.
ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల, ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల, అది ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ. ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ బహిరంగ సభల్లో రివ్యూ మీటింగ్స్లో ఎక్కడ కూడా మద్యం తాగొద్దు, మద్యం దుష్ఫలితాలు ఇవి, మద్యం తాగితే ఈ ప్రమాదం ఉంది అని ఒక్క వాక్యం రాలా. అంటే వాళ్ళ భయం, ఎక్కడ ఇలా చెప్తే మద్యం వినియోగం తగ్గుద్దేమో, మద్యం వినియోగం తగ్గితే రాష్ట్రం ముందుకు వెళ్ళలేదు. ఈరోజు బడ్జెట్లో 30,000 కోట్ల రూపాయలు చూపించారు కేవలం ఎక్సైజ్ ఆదాయం. 30,000 కోట్ల రూపాయలంటే మొత్తం రాష్ట్ర రాబడిలో దాదాపు 20%, 15% ఉంటుంది. అంత ఆదాయం ప్రజలు తాగి తూలుతూ ఉంటే ఈ ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ వాతావరణంలో ప్రజల్లో మార్పు రావాలంటే సాధ్యం కాదు. మొన్న మీరు సంక్రాంతి పండుగ అప్పుడు చూస్తే విపరీతంగా మద్యం అమ్ముడుపోయింది. ఆ మద్యంతో పాటు పేకాట, మూడు మొక్కలాట, గుంటాట, బెట్టింగ్లు, కోళ్ళ పందాలు, కోళ్ళ కాళ్ళకి కత్తులు కట్టి అవి చచ్చిపోతూ ఉంటే చూస్తూ ఉంటాం. దానికి పెద్ద పెద్ద బరులు, ఆ బరువుల నిర్వహణకంతా స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక అధికార పార్టీ నేతల యొక్క అండదండలు, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి. అది ఓ సాంప్రదాయం అని, అది తప్పు కాదని, అది ప్రోత్సహిస్తే తప్పే ఉందని ఇలా బాహాటంగా చెప్తున్న పరిస్థితి. ఒక పక్కేమో హైకోర్టు ఏమో ఈ తప్పు అని చెప్తూ ఎక్కడైతే ఇలాంటి జరుగుతాయో ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని మీద యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి అని చెప్తూ ఉంటే, దానికి పూర్తి భిన్నంగా మంత్రులే వెళ్ళి, ఎమ్మెల్యేలు వెళ్ళి ఆ బరువును ఓపెన్ చేసి ఆ 3-4 రోజులు వాళ్ళు స్వేచ్ఛగా ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవి దేనికి దోహదిస్తాయి? ఇలాంటి వాతావరణం సృష్టిస్తే అది గొప్ప సాంప్రదాయంగా ప్రజల ముందు చెప్తే అది ఎటువైపు వెళ్తుంది ఆ సమాజం? ఇలాంటి ఘర్షణలే వస్తాయి. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం అయితే అద్భుతమైనటువంటి ఒక గాడిని పెట్టుకుని బడ్జెట్ తీసుకొచ్చారు. బడ్జెట్ ద్వారా ఒక వ్యవస్థ, ఇప్పటిదాకా ఉన్న నష్టపోయిన వ్యవస్థని సరి చేసుకొచ్చాం. అలాగే పెద్ద ఎత్తున లక్షలాది ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దాంతో ప్రజలు ఒక అభివృద్ధి బాటలో పడుతున్నారు. అట్లాగే అరాచకాల నుంచి బయటపడుతున్నారు. ఇదే పాలన ప్రజలు కోరుకుంటున్నారు అన్నటువంటిదే ప్రస్తుతం ప్రభుత్వం గట్టిగా చెప్తోంది. పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా చెప్తున్నారు. అంటే గత 20 నెలల్లో ఒక పోలీసు ఉద్యోగాలు, ఒక 6,000 పోలీసు ఉద్యోగాలు, కొన్ని టీచర్ల ఉద్యోగాలు, ఈ 2 మినహా ప్రభుత్వ రంగంలో వచ్చిన ఉద్యోగాలు మరొకటి లేదు. పెద్ద పరిశ్రమలు కూడా, గొప్పగా చెప్పుకోబడిన పరిశ్రమలు అక్కడక్కడ కొన్ని విశాఖపట్నంలో వస్తున్నాయి కానీ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా రావటం లేదు. ప్రతిసారి ఏం చెప్తున్నారంటే వస్తున్నాయని చెప్తున్నారు, వచ్చినాయి అని చెప్పటంలా. ఇన్ని లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి, దావోస్లో ఒప్పందాలు జరిగినాయి, అక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినాయి. ఇవి 2014లో 15లో ప్రారంభమైన మభ్యపెట్టడం అని ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. రెండో వైపు 18 రకాల రైతులు పండించే పంటలు, ఈ 18 రకాల పంటలకి ఆంధ్రప్రదేశ్లో గిట్టుబాటు ధర లేక అతి తక్కువ అమ్ముకుంటూ అప్పులు పాలవుతూ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. గతంలో ఈ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత దారుణంగా లేవు. ఆయన దాదాపు 5,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధికి కేటాయించి అక్కడ మామిడి రేటు పడిపోయినా, పొగాకు రేటు పడిపోయినా, టమాటా రేటు పడిపోయినా వెంటనే వాళ్ళ మార్కెట్ ముందుకొచ్చి వాళ్ళ దగ్గర కొని వాటిని స్టాక్ చేసి ఆ ధరల స్థిరీకరణ జరిపి మార్కెట్లో ఆ ఒడిదుడుకులను తగ్గించి ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు బడ్జెట్లో కేవలం 500 కోట్లు కేటాయించారు. 500 కోట్ల రూపాయలతో ఒక టమాటా కొన్నా కూడా సరిపోదు. అంటే కేటాయించామని చెప్పటం, బట్ ఆచరణలో రైతు నష్టపోయేట్టు చూడటం. రైతు అంటే ఇప్పుడు ఈరోజు 70% మంది రైతులంతా కౌలు రైతులు. వాడికి ఏదో ఎకరం 1/2 ఎకరం భూమి ఉంటుంది, 20 ఎకరాలు 30 ఎకరాలు తీసుకొని ఆశతో వేస్తున్నాడు. ఒకసారి నష్టపోతే మొత్తం కుటుంబం అంతా ఇక ఆ అప్పుల నుంచి బయటకు రాలేదు. ఆ అవమాన భారంతో చనిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. వెలుగొండ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టు ఒక 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 4 లక్షల ఎకరాల భూమికి నీరు వస్తుంది. బాగా వెనకబడిన ప్రకాశం, బాగా వెనకబడిన నెల్లూరు ప్రాంతానికి సుభిక్షం కావడానికి ఉపయోగపడుతుంది. అదే కాకుండా అనేక గ్రామాలకి ఈ ఫ్లోరైడ్ లాంటి సమస్యలు ఉన్న గ్రామాలకు కూడా మంచినీరు లభిస్తుంది, త్రాగునీరు లభిస్తుంది. కానీ ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయటం లేదు. ప్రకటనలు ఏమో రేపు ఆగస్టు కల్లా పూర్తి అవుద్ది, లేకపోతే 2027 ప్రారంభానికల్లా పూర్తి అవుద్దని ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి చెప్తా ఉన్నారు. బట్ పూర్తి కావడానికి 4,000 కోట్లు కావాలి. కేటాయించిందే 500 కోట్లు. 500 కోట్ల రూపాయలతో ఎలా పూర్తి అవుద్ది అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి, చెప్పటంలా.
ఈవెంట్స్ అనే పేరుతో, రకరకాల ఈవెంట్స్ పేర్లతో, ప్రచారంతో ప్రభుత్వ రంగం యొక్క అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా ఇస్తూ అలా ఖర్చు పెట్టడానికి మాత్రం సిద్ధపడుతున్నారు, కానీ డబ్బులు ఉంటున్నాయి. కానీ అభివృద్ధికి వైపు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటున్నారు. బడ్జెట్లో మూలధన వ్యయం అని ఉంటుంది. అది అది అభివృద్ధికి ఉపయోగపడే వ్యయం, ఉత్పత్తి రంగానికి ఉపయోగపడే వ్యయం, తిరిగి ఫలితాలు వచ్చే రంగానికి కేటాయించే వ్యయం. ఆ వ్యయం విపరీతంగా తగ్గిపోతూ ఉంది. అనుత్పాదక వ్యయం విపరీతంగా పెరుగుతూ ఉంది. ఆ సమాజం ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడున్న బడ్జెట్లో కూడా మూలధన వ్యయం తక్కువ చూపించారు. ఆ చూపించింది కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి రాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంతా అద్భుతమని ప్రభుత్వం చెప్తోంది. అదే సందర్భంలో వాటి వెనకాల ఉన్నటువంటి మరొక కోణం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. విమర్శ అనేటటువంటి దాన్ని సదుద్దేశంతో తీసుకున్నప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. విమర్శని అంగీకరించలేనప్పుడే సమస్య ముదిరిపాకనబడుతుంది. ఏం చేస్తారో చూద్దాం.